హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీన్స్ కర్రీ చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ బీన్స్లను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ పెద్ద సైజు, కరివేపాకు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. అందులో ఒక పావు ఆయిల్, ఆయిల్ వేడి కానిద్దాము. ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక చూద్దాం. ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుందాము, కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గాక ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్ మగ్గాక చూద్దాం. మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక బీన్స్ వేసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, మాడలేదండి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్, చిన్న స్పూన్ అండి, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇంకో 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక మనం ముందుగా తీసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటాలు మగ్గిపోతే ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా టేస్టీ బీన్స్ కర్రీ రెడీ అండి. చపాతీతోటి, అన్నంతో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. టేస్టీ బీన్స్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.